హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద అవమానం జరిగింది. నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ అన్న ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేవంత్ అన్న ఏం చేస్తుండంటే ఎక్కడ పడితే అక్కడ భారీ బహిరంగ సభలు పెడుతుండు, ఏది పడితే అది మాట్లాడుతుండు, ఇష్టానుసారంగా మాట్లాడుతుండు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడుతుండు. కేసీఆర్ను తిట్టడము, ఆ కేటీఆర్ను తిట్టడము, హరీష్ రావును తిట్టడం, అటు బీజేపీ వాళ్ళని తిట్టడము. ఈ రేవంత్ అన్నకు ఎవరైతే రేవంత్ అన్న పరిపాలన బాగలేదు, రేవంత్ రెడ్డి ప్రవర్తన మంచిగా లేదు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు మంచిగా లేవు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడతాడో వాళ్ళని తిట్టడము, వాళ్ళని విమర్శించడము, వాళ్ళ మీదకి ఇష్టానుసారంగా మాట్లాడడం. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి ఇట్లా మాట్లాడడం వల్ల రేవంత్ అన్న పెట్టిన సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. జనాలకు కూడా అర్థమైంది, జనాలకు రియాలిటీ అర్థమైంది, జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి ఏంది అనేది జనాలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇప్పుడు ఎక్కడైనా సభ పెడితే, ఇప్పుడు వరంగల్ ఉన్నది ఎగ్జాంపుల్, వరంగల్ పోయి వరంగల్లో ఒక సభ పెడితే వరంగల్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఆ కాన్స్టిట్యున్సీలల్లో ప్రజల సమస్యలు ఎట్లున్నాయి, ఆ కాన్స్టిట్యున్సీలలో మనం ఏం పని చేయాలి, ప్రజలకు ఏం చేయాలనేది మాట్లాడాలి. అంతేగాని ఇక వరంగల్లో సభ పెడితే అక్కడికి పోయి కేసీఆర్ను తిట్టడము, కేటీఆర్ను తిట్టడము, ఇట్లా చేయడం వల్ల రేవంత్ అన్న మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అయితే నిన్న మునుగోడులో కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే రేవంత్ అన్నకు షాక్ ఇచ్చిండు. మరి అసలు ఆ నల్గొండ జిల్లాలో రేవంత్ అన్న సభ ఎందుకు పెట్టిండు, రేవంత్ అన్నకు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరు, ఆ సభ ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది, రేవంత్ అన్నకు జరిగిన అవమానం ఏంటిది అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఇక టాపిక్లకు పోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ అన్న నిన్న ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇప్పుడు ఎక్కడ సభ పెట్టినా కూడా, ఏ డిస్టిక్లో సభ పెట్టినా కూడా ఆ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన వాళ్ళు, ఆ డిస్టిక్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలు అయితే ఉంటాయో ఆ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన వాళ్ళు, ఆ దరిదాపులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆ సభకు అధ్యక్షత వహిస్తారు. ఇప్పుడు రేపు సభ ఉన్నదనుకో, ఒక వారం రోజుల ముందు నుంచే ఎమ్మెల్యేలు అందరూ ప్రిపరేషన్లు ఉంటారు. సభ ఎక్కడ పెట్టాలి, అందాజ మన సభకి ఎంతమంది జనాలు వస్తారు అనే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటారు, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని సభ ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఈ జనాలు అందరూ పట్టేంత ప్లేస్ ఉన్నది, మరి జనాలు వెహికల్లలో వస్తారు, బస్సులలో వస్తారు, బైకులలో వస్తారు, కార్లలో వస్తారు, ఆ వెహికల్స్ అన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి ఏంది అనేది ఒక పెద్ద సర్కిల్ గ్రౌండ్, ఏదైనా గ్రౌండ్ కానీ లేకుంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా ఖాళీ ఉంటే ఆ ఖాళీ ఉన్న ల్యాండ్ను మంచిగా క్లీనింగ్ చేసి అక్కడ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ భారీ బందోబస్తుగా చేపించడం లాంటివి, ఇవన్నీ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొంటారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న రేవంత్ రెడ్డి సభకు అటెండ్ కాలే. ఆయనే అటెండ్ కాలేదు, మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఉన్న జనాలను కూడా ఆ సభకు పంపించలే, జనాలు కూడా ఆ సభకు పోలే. రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి సభకు పోలే. వాళ్ళని సభకు తీసుకుపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేపించిండట రేవంత్ అన్న. అక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రకరకాల ప్రయత్నాలు చేసిరట. వాళ్ళ కోసం బస్సులు పంపించడము, మీరు సభకు వస్తే మీకు 500 రూపాయలు ఇస్తాం, మీకు బిర్యానీ పొట్లాలు ఇస్తాం, ఇక మగోళ్ళకైతే మీకు తాగుడు ఉంటుంది, మంచిగా మీకు తినిపిస్తాము, సభకు రండి అని చెప్పేసి పిలిచినా కూడా ఎవరు పోలేదట. ఎంతో కొంతమంది అక్కడ కొంతమంది రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉన్నోళ్ళు, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నోళ్ళు కొంతమంది పోయిరట. కానీ మ్యాక్సిమం ఒక 90% అయితే రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఎవ్వరు పోలే. మా నాయకుడే పోలేదు, మేము ఎట్లా పోతాం అని చెప్పేసి మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా నిన్న రేవంత్ అన్న సభకు పోలే. మరి అసలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు పోలే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక స్టేటుకు బాస్, తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఇప్పుడు బాస్, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి. అట్లాంటిది ముఖ్యమంత్రి వస్తే రాజగోపాల్ రెడ్డి ఎందుకు పోలే మరి? అయితే రాజగోపాల్ రెడ్డికును రేవంత్ అన్నకు గత కొన్ని రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ జరుగుతుంది. ఏందనంటే రాజగోపాల్ రెడ్డి నాకు ఒక మంత్రి పదవి కావాలని చెప్పేసి రేవంత్ అన్నను అడుగుతాడు.
నాకు మంత్రి పదవి కావాలి, నాకు ఏదన్నా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ అన్నని అడుగుతాడు. అప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తాడంటే, మీ కాన్స్టిట్యున్సీ నుంచి నల్గొండ జిల్లా నుంచి నువ్వు ఒక ఎంపీని గెలిపించుకో, ఈ ఎంపీని నువ్వు గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి రేవంత్ అన్న రాజగోపాల్ రెడ్డికి మాటిస్తాడు. అరే మా ముఖ్యమంత్రి నాకు మాట ఇచ్చిండు, నేను ఎంపీని గెలిపించుకుంటే నాకు ఒక మంత్రి పదవి వస్తుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కింద మీద పడి ఎంపీని గెలిపించుకుంటాడు. ఎంపీని గెలిపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా మీరు చెప్పినట్టే నేను ఎంపీని గెలిపించుకున్నా, మరి నాకు ఇస్తా అన్న మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ అన్నను అడుగుతాడు. రేవంత్ అన్నను అడిగితే రేవంత్ అన్న ఒకసారి అడిగిన సప్పుడు చేయడు, 2 సార్లు అడిగిన సప్పుడు చేయడు. అట్నే 3-4 సార్లు పోయి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి అడిగిండట. అడిగితే రేవంత్ అన్న కూడా ఒక రోజు ఏమన్నాడట, ఆల్రెడీ ఇప్పుడు మీ అన్నకు మంత్రి పదవి ఉన్నది, మళ్ళీ తమ్మునికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా, ఇట్లాంటి విమర్శలు తీసుకొచ్చిండట. అప్పుడు ఇత్తా అని మాట ఇచ్చింది ఈయనే, ఇప్పుడు మళ్ళీ విమర్శలు తీసుకొచ్చేది ఈయనే. మరి అప్పుడే నువ్వు లేదు లేదు మీ అన్నకు మంత్రి పదవి ఉన్నది నీకు ఇయ్యము అని అంటే అయిపోతుండే కదా, మరి అప్పుడు మాట ఎందుకు ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ విమర్శలు చేస్తున్నావు? ఇప్పుడు ఒకటండి, ఒక్క ఇంట్లో ఇద్దరికి మీ అన్నకు మంత్రి పదవి ఉన్నది కదా, నీకు మంత్రి పదవి ఎందుకు అని రేవంత్ రెడ్డి అంటుండు కదా. ఇప్పుడు మరి ఉన్న మంత్రులందరూ ఏం చేస్తుర్రు, ఏం పని చేస్తుర్రు, ఏం కట్టలు కడుతుర్రు? ఇప్పుడు మంచిగా పని చేసేటోళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి 4 ఉన్నా ఏం కాదు, 4 మంత్రులు ఉన్నా ఏం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి మంచి చేసే మంత్రులు ఒక ఇంట్లోకి వెళ్ళి 4 ఉన్నా ఏం కాదు. పనికి వాళ్ళ మంత్రులు ఎంతమంది ఉండేందుకు, పని చేసేటోళ్ళు కావాలి కదా. రాజగోపాల్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఒక్క విమర్శ కూడా లేదు, ఒక్క ఆరోపణ కూడా లేదు. ఆయనే నిజాయితీ పరుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి రాజగోపాల్ రెడ్డి. ఆయనకు మంత్రి పదవి ఇయ్యా అని చెప్పేసి రేవంత్ అన్న వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ రావడము, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోవడము, అధిష్టానంతో మాట్లాడడము, నాకు మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చిండు, నేను ఎంపీని కూడా గెలిపించుకున్నా, నాకు ఇప్పుడు మంత్రి పదవి ఇయ్యా అంటుండు, మీ అన్న మంత్రి పదవికి రాజీనామా చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అంటుండు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి కూడా ఫిర్యాదు అయిందట. అప్పుడు ఢిల్లీ అధిష్టానం కూడా చెప్పిరట, నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఇచ్చే మంత్రి పదవి నీకు ఇచ్చుడే, మంత్రి పదవుల విస్తరణ కొంచెం మార్చేది ఉన్నది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇంకొక 6 నెలల్లో మంత్రులను కూడా మార్చేది ఉన్నది. ఎవరు మంచిగా పనిచేస్తారు, ఎవరు చక్కగా పనిచేస్తున్నారు, ఎవరు ఆ మంత్రి పదవికి అర్హులు కానోళ్ళు ఎవరు అని చెప్పేసి మంత్రులను మొత్తం మార్చేది ఉన్నది. అప్పుడు ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చిరట. కానీ ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అనేది వినపడుతుంది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఫోన్ చేసి, కేసీఆర్ ఫోన్ చేసి, మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రండి, మీకు ఒక మంచి పదవి ఇస్తాం, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఒక మంచి మంత్రి పదవి, మీకు ఏ మంత్రి పదవి కావాలన్నా ఆ మంత్రి పదవి ఇస్తాం, ఒక సీఎం పదవి ఒకటి తప్ప మీరు ఏది అడిగినా ఇస్తాం, డిప్యూటీ సీఎం ఇస్తాం, మీకు ఏ మంత్రి పదవి కావాలన్నా ఇస్తాం, మీరు బీఆర్ఎస్లోకి రండి, బీఆర్ఎస్లోకి వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఫోన్ టచ్లో కూడా ఉన్నారన్న సమాచారం వినబడుతుంది. మరి ఇది మనసులో పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లకు పోదాం అనుకోని ఇట్లా కాంగ్రెస్ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డి సభ పెడితే ఆ సభకు హాజరు కాలేదా అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్ అడ్డా, కాంగ్రెస్ అంటే నల్గొండ, ఈ నల్గొండకు కాంగ్రెస్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్. అట్లాంటి నల్గొండలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ డమాల్ అయ్యే పరిస్థితి ఉన్నది. మొత్తం కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయే అవకాశం ఉన్నది. అక్కడ జనాలు పోలే. రేవంత్ అన్నకు నిన్న సభ పెడితే ఖాళీ కుర్చీలు, జనాలు లేరు సభలో. రేవంత్ అన్న మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతుర్రు జనాలు. నిన్న సభ పెట్టిండు, ఆ సభలో ఏమంటాడు, మూసి ప్రక్షాళన చేస్తా, నేను మూసీ నదిని ఎట్లయినా అని కొబ్బరి నీళ్ళు చేస్తా, మూసీ నదికి ఎవడన్నా అడ్డు పడితే ఆ మూసీలనే తొక్కి పాతరేస్తా, ఎవడు అడ్డం వచ్చినా కూడా మూసీని ఆపేది లేదు. ఇట్లాంటి మాటలు గివా మాట్లాడేది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంటే రేపు పొద్దుగాల రేపటి ఒక జనరేషను రాజకీయాలకు వచ్చేటోళ్లకు ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా రాజకీయాలకు రావాలంటే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే సభల నుంచి లేచిపోయే పరిస్థితి ఇట్లున్నది.
ఇక రాజగోపాల్ రెడ్డి నిన్న సభకు పోకపోవడం వల్ల ఆ సభకు చాలా దెబ్బపడ్డది. రేవంత్ అన్న ఫెయిల్ అయిపోయింది అక్కడ. సొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వస్తే సొంత పార్టీ ఎమ్మెల్యే సభకు రాకపోవడం ఏంది అనేది ఇప్పుడు జనాలలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. వాస్తవమే కదా, మరి సొంత పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వస్తే పోలేదు అని అంటే వీళ్ళ పార్టీలనే వీళ్ళకు ఇన్ని కుళ్ళులు కుతంత్రాలు ఇంత నడుస్తుంది. ఎంతసేపు వీళ్ళు ఎమ్మెల్యేలు కొట్టుకుండు, మంత్రులు కొట్టుకుండు, ముఖ్యమంత్రితోటి ఫైటింగ్, అంటే ఢిల్లీకి పోడు, అంటే ఢిల్లీకి పోడు, అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుకోండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి వీళ్ళ వీళ్ళు కొట్లాడుకుంటారు తప్ప ప్రజలను పట్టించుకున్నది ఎన్నడు అనేది జనాల వర్షన్. ఇప్పుడు జనాలు మొత్తుకుంటారు, మీ కొట్లాటలు ఆపుర్రి, మీ లొల్లిలు ఆపుర్రి, ప్రజలను పట్టించుకోర్రి, ప్రజా సమస్యలు తెలుసుకోర్రి. రైతులు ఇబ్బంది పడుతుర్రు, నిరుద్యోగులు గోస పడుతుర్రు. వీళ్ళందరూ ఇట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం అయిపోయి అల్లకల్లం అయిపోతా ఉన్నా కూడా వీళ్ళు రాష్ట్రాన్ని వదిలేసి వీళ్ళు ఎంతసేపు మంత్రి పదవుల కోసము, వీళ్ళ పదవుల కోసము, వీటి కోసమే కొట్లాడతారు తప్ప ప్రజలను పట్టించుకుంటలేరని చెప్పేసి ఇప్పుడు జనాల వర్షన్. అందుకని సభకు కూడా ఎవరు అటెండ్ కాలే. సభలో రేవంత్ అన్న మాట్లాడుతా అంటే కూడా ఇట్లా మూసీ నది గురించి మాట్లాడిండో లేదో అందరు లేచి వెళ్ళిపోతుర్రు. ఇక రియాలిటీ అర్థమవుతుంది కదా జనాలకు. జనాలు పిచ్చోళ్ళు కాదు కదా.